విశాఖ ఎంత సుందరమైన ప్రదేశమో చెప్పనక్కర్లేదు. ప్రకృతి రమణీయతను తనలో నింపుకున్న ప్రదేశం ఇది. అందుకే నిత్యం సందర్శకులతో బిజీగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఎప్పుడు చూసినా సరే ప్రజలతో కళకళలాడుతుంది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఆ ప్రాంతమంతా బిర్యానీ గుమగుమలతో నోరూరిస్తూనే ఉంటుంది. పచ్చని చెట్ల కింద బిర్యానీ టేస్ట్ని రుచి చూస్తుంటారు జనాలు. సరిగ్గా చూస్తే ఆ ప్రాంతమంతా బిర్యానీ బజార్ను తలపిస్తుంది. విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారుగా 11 బిర్యానీ షాపులు వేరువేరు పేర్లతో ఉంటాయి. ఇక్కడ తెల్లవారుజాము ఉదయం 4 గంటల నుంచి బిర్యానీ అమ్మకాలు ప్రారంభమవుతాయి. రాత్రి వరకు కొనసాగుతాయి. 3 పూటల ఎప్పుడు భోజన సమయంలో బిజీగా కనిపిస్తుంది. జనాలు వేడివేడి బిర్యానీలు, పలావులు తింటూ ఉంటారు. ఆ వంటలు కూడా మన ఎదురుగానే వండి వార్చుతుంటారు. జనాల ముందే లైవ్లో చేయటం వలన కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ బిర్యానీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్, మసాలాలు నాణ్యతతో ఉండటంతో మంచి టేస్ట్ ఉంటుందని బిర్యానీ ప్రియులు చెబుతున్నారు. టేస్ట్గా ఉంటుంది. సో ప్రైస్ చూస్తే తక్కువ. ఇప్పుడు మీరు హోటల్స్ అమ్ముతా ఉంటాయి. సో ఎందుకు ఇంట్రెస్ట్? అంటే ప్రైస్ తక్కువ, క్వాలిటీ బాగుంటుంది, అందుకని. సో అంటే రెగ్యులర్గా వచ్చి కొనుక్కుంటారు? రెగ్యులర్గా వస్తుంది. ఎలా ఉంది మేడం ఇప్పుడు? బాగుందండి. ఆ రేటుకి ఆ క్వాంటిటీ ఇవ్వడం, ఆ టేస్ట్ ఇవ్వడం అయితే కనుక బాగుంది, నచ్చింది నాకు. సో కాబట్టి టేస్ట్ నచ్చింది కాబట్టి మళ్ళీ వస్తున్నాం. సో అంటే ఇదే ఫ్యామిలీతో బయట ఇన్వెస్ట్ చేయాలనుకోండి, చాలా భారీగా అవుతుంది. బట్ మనం ఏంటంటే క్వాలిటీ తినే ఫుడ్, ట్యాక్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి కదండి. సో ఇక్కడ అట్లా ఏం లేదు. బెస్ట్ క్వాంటిటీ ఇస్తున్నారు, బెస్ట్ టేస్ట్ ఇచ్చేటప్పుడు తినడంలో తప్పేం ఉంది. ఈ పలావ్ షాపులు కానీ, బిర్యానీ షాపులు కానీ రీజనబుల్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. మేము సపోజ్ ఒక ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 1000-1500 ఛార్జ్ అవుతుంది. మాకు అదే ఈ చెట్టు కింద తింటున్నా సరే, రెస్టారెంట్లు తిన్నా సరే పర్లేదు. ఇక్కడ రీజనబుల్గా 400-500లో మా ఫ్యామిలీ హ్యాపీగా నీట్గా మంచి టేస్టీ బిర్యానీ దొరుకుతుంది, టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. నేను అందుకే మ్యాక్సిమం ఎక్కడికే ప్రిఫర్ చేస్తాం. మా ఫ్యామిలీ కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే రీజనబుల్గా ఉంటుంది. మసాలాలు అయ్యి మన లైవ్లో మన కళ్ళ ముందు కూడా వండుతున్నారు కాబట్టి మనకి చూసి సాటిస్ఫై, మన నేత్రదండం చాలా బాగుంది ఇక్కడ టేస్ట్లో. ఈ ప్రాంతంలో మొదట కేవలం ఒకే ఒక షాప్ ఉండేది. క్రమంగా జనసంచారం పెరగడం, ఫుడ్ కూడా తక్కువ ధరకు లభిస్తుండటంతో ఇప్పుడు 11 వరకు షాపులు వెలిశాయి. వీరంతా బిర్యానీతో పాటు దమ్, ఫ్రై బిర్యానీ, చికెన్, రొయ్యలు, మటన్ బిర్యానీలతో పాటుగా పలావ్, మిక్స్డ్ బిర్యానీలు ఇలా సుమారుగా 11 రకాల వరకు ఇక్కడ అమ్మకాలు చేస్తారు. మెజార్టీ బిర్యానీ 120 రూపాయలకే లభిస్తుంటుంది. అత్యధికంగా 280 రూపాయల వరకు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బిర్యానీ తక్కువ రేటుకి ఇస్తున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇంతమంది రోజు సో చాలా మంది వచ్చి తింటారు ఇక్కడ. సో ఎందుకు అంత తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? అసలు క్వాలిటీ ఏంటి? క్వాలిటీ అంటే మేమే సొంతంగా తయారు చేసుకుంటాం. మేమే ఇది తయారు చేయడం వల్ల మాకు మ్యాన్ పవర్ అంతా మేమే కాబట్టి మాకు తక్కువలో తయారవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇక్కడ కార్పొరేషన్కి రోజుకి 100 మంది 1000 మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి అతి తక్కువలో దొరకాలి ఫుడ్. వెయిటింగ్ చేస్తుంటారు. కార్పొరేషన్కి వచ్చిన నుంచి నిలబడిపోయిన వాళ్ళకి ఏదో ఆహారం కావాలి. ఆహారం కోసం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం. మాకు వచ్చిన అవకాశం దాంతో మేము భోజనం కూడా తక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మీ బిర్యానీ ఎంత నుంచి ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? 120 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. మాది రేట్లన్నీ దాదాపు 120 రూపాయలే. ఫ్రై పలవైన 120, ఫ్రై దమ్ అయినా 120 రూపాయలే. అలాగే జాయింట్తో ఇచ్చినా 120 రూపాయలే. అలాగే ఫ్రాన్స్తో కూడా 120 రూపాయలే. పీతలతో కూడా ఇస్తాం. పీతల పలావ్ కూడా 120 రూపాయలే. ఏదైనా 120 రూపాయలే. మిక్స్డ్ పలావ్ ఇస్తాం. అంటే పీతలు, రొయ్యలు, చికెను ఫ్రై, చికెను దమ్ము అన్నీ కలిపిస్తాం. అది 200 రూపాయలు. మిగతా అంతా కూడా 120 రూపాయలు. ఒక మామూలు భోజనం తినాలంటేనే మీకు 150 రూపాయల నుంచి 250 రూపాయలు దాకా ఉంది ఈ కాంప్లెక్స్లోనే. ఈ కాంప్లెక్స్ దగ్గర మనకు తక్కువలో 120 రూపాయలకి ప్రజలకి అందుబాటులో, సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో, ఉద్యోగస్తులకి మరీ అందుబాటులో ఆ రేటు ఉండటం వల్ల మా దగ్గర వచ్చి తింటున్నారు. ఈ బిర్యానీ బజార్లో బయటతో పోల్చుకుంటే ఫుడ్ ఖరీదు చాలా తక్కువగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా ఆహారం కూడా అప్పటికప్పుడు వండి వేడివేడిగా అందిస్తారు. దీంతో ఇక్కడి ఫుడ్ తినడానికి ఎక్కువగా యువకులు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగస్తులు క్యూ కడుతుంటారు. సాధారణ మీల్స్ ధరకే మంచి రుచితో బిర్యానీ దొరకడంతో అప్పుడప్పుడు కుటుంబంతో సహా వచ్చి తింటున్నామని అంటున్నారు. ఫ్యామిలీతో తక్కువ ఖర్చుతో మంచి ఫుడ్ తిన్నామనే ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు 120 రూపీస్ మీల్స్ రావట్లేదు, కానీ వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు. స్టూడెంట్స్కి అయితే చాలా వర్త్ ఇది. మేము డైలీ ప్రతి వీక్ ఒక 2-3 టైమ్స్ వచ్చి తింటూనే ఉంటాం. మీల్స్ కంటే ఇదే బెటర్. మసాలా అవన్నీ చాలా బాగున్నాయి.
సో ఎలా ఉంది బాగానే ఉన్నది. Cost ఎలా అనిపిస్తుంది? అంత బాగానే ఉన్నది. ఇక మా కోడపడికి ఇలాంటి బిర్యానీ దొరకలేదు, కానీ ఇక్కడ బాగానే ఉంది. టేస్ట్ చేసి చిన్న పడి మీద బయటకు వచ్చాం. ఇక్కడ చేసి మా ఫ్రెండ్ చెప్తే వచ్చాం, చేస్తే బాగానే ఉన్నది. సో ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా అయితే మా ఊళ్ళో 180 రూపాయలు, ఇక్కడ 120 రూపాయలు. బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. మాది ఇక్కడ వైజాగ్ అన్న ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చాను, ఎలా ఉంటుందని చూడడానికి వస్తే చాలా బాగుంది, గొప్ప టేస్ట్గా ఉంది. ఈ ప్రైజబుల్ రేట్కి పర్లేదు, తినొచ్చు. బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంది.